న్యూస్ కి స్వాగతం. పేదల సొంతింటి కల చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమైన అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చమ్మర్తి జగన్మోహన్ రాజు మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మధ్యతరగతి పేదల పక్షపాతిగా మారారు. ఎటువంటి ఆదాయం లేకుండా ప్రభుత్వాన్ని అప్పజెప్పిన ఎంతో ధైర్యంతో నిధులు తీసుకురావడం, నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించడమే కాకుండా తను ఏ విధంగా అయినా కానీ అభివృద్ధి చేసి నిధులు సమకూర్చగలనటువంటి మొత్తం అనేటువంటి ధైర్యంతో మొదటి రోజే ఆరు గ్యారంటీలలో ఐదింటిని అమలు చేసేటటువంటి పరిస్థితి, ఐదింటిని అప్పుడే అమలు చేశారు. అలాగే ఎన్నో రోజుల నుంచి పేదల యొక్క సొంతింటి కళ నెరవేరే విధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, దానికి ప్రభుత్వం సహాయం చేయాలి అన్నటువంటి ఒక కృత నిశ్చయంతో పేదల పక్షపాతిగా ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వాలన్నీ కూడా ఇంటి కోసం 1 సెంటు స్థలము అట్లాంటివన్నీ కూడా కేటాయించి మధ్యలో మేమేదో ఇల్లు కట్టించాము అన్నటువంటి తపనతో పేదల మీద మీరు ఇల్లు కట్టకపోతే స్థలాలు పెరుక్కుంటాము అనేటువంటి ఒత్తిడి పెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఈ స్థలం ఎక్కడ పోతుందో అన్నటువంటి పేదలందరూ కూడా అప్పులు చేసి అక్కడ గునాది వేసుకోవడం జరిగింది. గునాది వేసుకునేటటువంటి క్రమంలో కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళ దందా జరిగింది. గునాది కావాలంటే కనుక గాడి తీయాలంటే జేసీబీకి మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళ జేసీబీతోనే మీరు గుంటలు తీసుకోండి అని చెప్పి మార్కెట్లో జేసీబీ గంటకు 600 ఉంటే 1000 రూపాయలు వసూలు చేస్తాం. అలాగే అక్కడికి లోపలికి బండరాళ్ళు తీసుకొచ్చి గునాదులు వేయాలి అంటే కనుక ట్రాక్టర్లు కూడా వాళ్ళవే తీసుకోవాలి, బండరాళ్ళు కూడా వాళ్ళ క్వారీలోనే కొనాలి అని చెప్పి ఖర్చులు దాదాపు 2 చేసేటటువంటి పరిస్థితి. స్థలం ఎక్కడ పోతుందో అని చెప్పి 5 రూపాయలు పేదలు కదా, 5 రూపాయలు 4 రూపాయలు వడ్డీలకు తెచ్చి అక్కడ గునాది కట్టుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి 1 పైసా రాకపోయి అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పుల పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఆ గునాది స్థలము అమ్ముకున్నా కానీ అప్పు తీరినటువంటి పరిస్థితికి వచ్చి పేదలను మరింతగా అప్పుల పాలు చేసి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. అటువంటి అనాలోచిత నిర్ణయాలకు వైసీపీ లోపడింది. పేదల సంక్షేమం పేరిట దోపిడీ చేసుకున్నారు కాబట్టి 2024 ఎలక్షన్లలో వాళ్ళకి సమాధి చేసి ఎటువంటి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పేదల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని పేదలకు ఇళ్ళు నిర్మించాలంటే కనుక గతంలో ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి 1,80,000 రూపాయలు సరిపోదు, అన్ని ధరలు పెరిగినాయి అని పేదల యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఏకంగా 4 లక్షల రూపాయలు ఇంటికి పేదల రూపంలో పేదలకు ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ణయం జరిగింది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి 1,80,000 కేవలం కేంద్ర ప్రభుత్వ సాయం మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు కేంద్రం 2.5 లక్షలు ఇస్తూ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షల రూపాయలను జోడించి 4 లక్షల రూపాయలు చేసి అందరికీ ఇళ్ళు ఉండాలి, ఈ టర్మ్ అయ్యే లోపల అందరికీ ఇళ్ళు కట్టించాలి, హౌసింగ్ ఫర్ ఆల్ అనేటటువంటి ఒక స్కీమ్తో ఇవాళ ముందుకు రావడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అతి క్లిష్టమైనటువంటి సమయంలో కూడా ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకొని పేదల మధ్యతరగతి పక్షపాతిగా నిలబడి పేదలందరికీ కూడా మంచి చేసి పేదలందరూ అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందితే రాష్ట్ర సంపద పెరుగుతుంది అనేటువంటి దాంతో అభివృద్ధికి సంక్షేమానికి రెండింటికి లింకు పెట్టి తన తెలివితేటలతో ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున బాబు గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాగే వాళ్ళు పేద మధ్యతరగతి ప్రజలకి బాసటగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలుస్తారని ఆశిస్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం.